నూకరాజు కేసు నిందితుడు సాదిక్ పరిచయంపై మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. సాదిక్ రైఫిల్ అకాడమీ ఓపెనింగ్ కి పిలిస్తే ఎమ్మెల్యేగా వెళ్లాను తప్ప అతనితో ఎలాంటి పరిచయం లేదని చెప్పారు. సాదిక్ తో తనకు సంబంధాలున్నాయని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ద్వారంపూడి మండిపడ్డారు. ఒక దుర్ఘటనను రాజకీయంగా వాడుకోవాలని కూటమి ప్రయత్నిస్తుందంటూ ఆరోపణలు చేశారు. సాదిక్ ఖాన్ అన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెప్తే 2023 ఫిబ్రవరి 14న నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళడం జరిగింది. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారంలో నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేసాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, ఈ పచ్చ మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదబలద్దు ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈరోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను అది ఇనాగ్రేట్ చేశానో, ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు.